ఏపీ నుంచి కేంద్ర మంత్రి పదవులు తీసుకున్నటువంటి వాళ్ళలో ముఖ్యమైనటువంటి వ్యక్తి కింజరపు రామ్మోహన్ నాయుడు. మనందరికీ తెలిసిందే, ఎర్రన్నాయుడు గారి కుమారుడు. ఆయన మరణానంతరం టీడీపీ పార్టీ తరపున కేంద్రంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి. అయితే రామ్మోహన్ నాయుడుకి ఈసారి పౌర విమానయాన శాఖ కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. కిషన్ రెడ్డి గారు మీ ఆధ్వర్యంలో మన తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని ఆశిస్తున్నాము అని చెప్పటం జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా సత్సంబంధాలను కలిగి ఉండాలని, ఇరు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. తెలంగాణకు చెందినటువంటి ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, ఎవరైనా సరే తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణలో కావలసినటువంటి వాటి గురించి తనను సంప్రదిస్తే వాటిని ఖచ్చితంగా పట్టించుకుంటానని, వాటిని సాల్వ్ చేయటానికి, సమస్యలను పరిష్కరించి అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళటానికి ఫోకస్ పెడతానని చెప్పి రామ్మోహన్ నాయుడు ఈ సందర్భంగా మీడియాకు తెలియజేయటం జరిగింది.